ఉపాధ్యాయునికి శాస్త్రాల్లో ఉన్నది ఏంటంటే మన ఆ గ్రంథాల్లో ఎవరికైనా దృష్టాంతం ఉంటుంది. దృష్టాంతం అంటే తెలుస్తుందో పోల్చడం. ఈ సమాజంలో ఎవరినైనా ఇంకో దాంతో పోల్చొచ్చు, కానీ ఒక్క ఉపాధ్యాయుడిని మాత్రమే పోల్చడానికి ఏమీ లేదంట. అంటే అది బాలిక దృష్టాంతం లేనిది ఏదైనా ఉందంటే అది వృత్తి అంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి. నేను చెప్పింది కాదు, ఇది మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే మీకు సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇనుముని బంగారంగా మార్చేది ఉంటుంది. పరిశుభ్రతని మీకు తెలుసు, వినే ఉంటారు. ఆ పరిశుభ్రత ఏమంటుంటే అది ఇనుముని బంగారంగా మారుస్తుంది. అలాగే ఉపాధ్యాయుడిని పరిశుభ్రతతో పోలిస్తారు గ్రంథాలు. కానీ అది కూడా తప్పండి నా ఉద్దేశం. ఎందుకంటే పరిశుభ్రత కంటే గొప్పవాడు ఉపాధ్యాయుడు. ఎందుకంటున్నా ప్రజలు చెప్పకుండా వినండి. పరిశుభ్రతతో ఎందుకు పోలుస్తున్నాను, ఎందుకు పోల్చకూడదంటుందంటే పరిశుభ్రత కంటే గొప్పవాడు ఉపాధ్యాయుడు. ఎందుకో తెలుసండి, పరిశుభ్రత ఇనుముని బంగారంగా మారుస్తుంది. కానీ అలా మారబడిన బంగారం మళ్ళీ ఇంకో ఇనుప ముక్కను బంగారంగా మార్చలేదు. గుర్తుంచుకోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బంగారంగా మారుస్తుంది పరిశుభ్రత. మరి ఆ మార్చిన బంగారం మళ్ళీ ఇంకో ఇనుప ముక్కను మార్చలేదు. కానీ ఉపాధ్యాయుడు తయారు చేసిన శిష్యులు ఉన్నారే, వాళ్ళు మళ్ళీ గురువులు అవుతారు. వాళ్ళు గురువులే వాళ్ళు ఇంకొంతమంది తయారు చేస్తారు. వాళ్ళు మళ్ళీ మార్పు తీసుకొస్తారు. అది ఒక్క ఉపాధ్యాయుడికే సాధ్యం. అంటే పరిస్థితిగా దేనితో కూడా పోల్చడానికి వీలు లేని వృత్తి ఉందంటే ఉపాధ్యాయ వృత్తి. నమ్మండి. మీకు దానికే నేను గుర్తుంచుకోండి, మనకు ప్రామాణిక గ్రంథాలు రామాయణం, భారతం 2 ఉన్నాయి. కానీ రామాయణం రాసింది వాల్మీకి, మహాభారతం రాసింది వ్యాసుడు. కానీ వాల్మీకిని మనం ఆది గురువు అనలేదు. మనం మీరు గుర్తుంచుకొని మనం ఒక్క వ్యాసుడిని మాత్రమే గురు పూర్ణిమ రోజు పూజిస్తాం, గురువుగా భావిస్తాం. ఎందుకో తెలుసండి, ఆయన చేసిన మహా గొప్ప పని ఏంటంటే మీ అందరికీ తెలుసు, 4 వేదాలను కూడా ఆయనే వదిలించాడు. దానితో పాటు భాగవతాన్ని రాసింది ఆయన. చేసిన గొప్ప పని ఏంటంటే వ్యాసుడు ప్రతి గురువు ఉపాధ్యాయుడు జ్ఞాపకించుకోవాలి. 5 శిష్యులు తయారు చేశాడు. ప్రధానంగా చాలా మంది శిష్యులు తయారు చేశాడు వ్యాసుడు. ప్రధానంగా 5 శిష్యులు సెలెక్ట్ చేసుకొని 5 శిష్యుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఒక్కొక్కరిని ఏంటంటే పైరుడు, అదేవిధంగా వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని, శుకుడు, ఈ 5 శిష్యుల్ని తయారు చేసి ముందు ఏం చేశాడంటే పైరుడికి ఋగ్వేదాన్ని బోధించాడు. అదేవిధంగా వైశంపాయనుడికి యజుర్వేదాన్ని బోధించాడు. సుమంతుడికి అథర్వవేదాన్ని బోధించాడు. అలాగే జైమినికి సామవేదాన్ని బోధించాడు. శుకుడికి అంటే ఎవరో కాదు, కొడుకు కమ్ శిష్యుడు, ఆయన కొడుకే శుకుడు. ఆయన్ని కూడా శిష్యుడిగా చేసుకొని ఆ కొడుకు భాగవతం బోధించాడు. ఈ 5కి ఏం చెప్పాడంటే మీరు 5 కూడా వెళ్ళి ప్రపంచం అంతా విశ్వం అంతా తిరిగి ఈ గ్రంథాలను బోధించండి అందరికీ చెప్పాడు.